అలాగే ఏడాదికి ఒక్కసారి మంత్రాలయం యతీంద్రులైనటువంటి రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు ఎవరైనా జరుపుతారా? ఎందుకంటే ఆయన మధ్వ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అంటారు కొందరు. మరి ఈ హజరత్ హసన్ ముసలి ఎవరు పుట్టిండ్రు? ఎవరికి పుట్టిండు? మీరేందుకు చేయలే? ఈ కతల్ సాబ్ ఎవరు పుట్టిండు? ఈ మౌలాలి ఎవరు పుట్టిండు? చెప్పండి, ఎందుకు చేయలే? మనం ఎందుకు చేయలే? ఒక విషయం బాగా అర్థం చేసుకో. ఏ కారణంతోనే చేయాలో చెప్పండి. నాకైతే అర్థం తెలియదు. నేను అజ్ఞానిని, మూడుని, నేను మూర్ఖుని. మీరు జ్ఞానవంతులు ఎలా చేసేటోళ్ళు. ఎందుకోసం చేయాలో చెప్పండి. కనీసం కనీసం పైగా భూమికి కూడా సంబంధం లేని వాళ్ళని ఏడాదికి ఒకసారి వసూలు చేయడం, ఏడాదికి ఒకసారి కందులు చేయడం, ఏడాదికి ఒకసారి చట్టాలు చేయడం ఏంటి? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శుభమాని పెళ్లి కట్టుకుంటే పైన దర్గాలపై కందులు చేయడం. ఏమి అజ్ఞానం ఇది? మన ఇల్లమ్మ తల్లి లేదా? మన కట్టమైతమ్మ లేదా? మన పోలమ్మ తల్లి లేదా? మన పోతరాజు లేదా? ఎవరు లేడు మనకు. మన దేవుడు పోయి 100 ఏటలు పోయి 1000 ఏటలు పోయి